సన్నగా అంత బాబా క్యాకేసిందంట రండి రండి అని. వాళ్ళందరూ వచ్చేంత వరకు ఆ పిల్ల లేదు. అందరినీ పిలిచింది రండి రండి అని క్యాకేసింది. వాళ్ళందరూ వచ్చేంత వరకు పిల్ల లేదు ఇక్కడ లేదు మాయమైపోయింది. నువ్వు వచ్చిన వాటికి నాకు చూడలేదు. అందరూ అంటున్నారు కదా వచ్చింది పిల్ల అని. ఏమో నీకు తెలుసు అది నాకేం తెలుసు. ఎక్కడ తెలుదవా అంత బుదురులా పేసినాడు అంత బయటికి తీసినాక అంత నీళ్ళు కొట్టినారు. ఎదుకి కొట్టినాక అప్పుడు ఊపిరి తీసుకున్నాడు. చూడలేదు ఎక్కడ తెలుసు. పిల్ల లేదు. జనాలు అందరు కలుసుకున్నారా పిల్ల లేదు. రండి రండి అందరు రండి అని పిలిచిందంట. అందరిపై పిలుచుకొచ్చేసింది పోయి ఆ పాపాయి. నువ్వేవాడే నువ్వు లేకుండా ఎవరు బతికిస్తారు చెప్పు. నీకు సంతానం ఇస్తా మాట చెప్పను. మన బురదల సన్న బాబాయ్ క్యాట్ పిలిచి కుప్ప చేసి మన కంటి అంత కుప్ప చేసి నేను కుక్కడి పెట్టినా. ఆ తాడుగు లేకుండా జయ హనుమాన్ అన్నారా లేదు లేదు జయ హనుమాన్ లేచింది పైకి. అంతవరకు లేదు పైకి లేదు జయ హనుమాన్ అంటే అప్పుడు లేచింది పైకి. అంతవరకు లేదు. అవంటే వెళ్ళిపోవాల్సింది. ఏమంటే మాట ఇచ్చిన వాడు బాణం కూడా నా చుట్టుకాని తిరుగుతాడు. మాట ఇచ్చినాను. ఇప్పుడు నా చుట్టుకాని తిరుగుతాడు బాగా నడుస్తాడు. ఎవరు అట్లా ఇస్తావా సంతానం ఇస్తావా నీకు న్యాయం చేస్తావా. రోజు బెడ్ క్యాన్సర్ కక్కిందంటే మీరు చెప్పింటే బాగా అయ్యేది అప్పుడు వచ్చినప్పుడు. అందుకని నేను చూసి మీరు రాండి అమ్మవారు అక్కడ నీ బిడ్డ బాగా బతికిస్తుంది రాండి పోదామంటే నమ్ముకొని వచ్చినారవ్వా. నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. చాలా బాగుంది. అది ఒకటి జరిగింది. ఇప్పుడు ఒడ్లు వలిసి బాణం పట్టు అనింది అవ్వ. నా బిడ్డకు షుగర్ ఉందంటే బొబ్బలు అయితే తగ్గిందివా. ఇంకా షుగర్ అయితే తగ్గలేదు, కంట్రోల్కి రాలా. అది నీ భారము. బాణం పట్టమనింది 2 సార్లు. ఇప్పుడు పోలీసి పట్టిండాను అక్కడ బాణం ఇచ్చిండానవ్వా. అంటే నేను వలసలేని టైంలో కూడా ఎంత సంతోషమో ఎంత శ్రద్ధ వచ్చిందో. నువ్వు ఏం చేసినావో నా పైన ఎందుకు కూర్చునేసినావో ఏమో నాకు తెలీదు. వలుసుకొని వచ్చి పట్టేసినాక నాకు నిద్ర వచ్చింది. బాగుంది. వలిచి పట్టినానవ్వ. అమ్మవారు అవ్వ మాట ఇచ్చింది కాబట్టి అవ్వనే నా ఎంతనే ఉంది. నాకు భయం లేదు. మంచి జరిగింది. నాకు షుగర్ తగ్గించాలవ్వా. ఇంకా తగ్గించాను. షుగర్ తగ్గాలంటే డైలీ ఉప్పు పసుపు తినవాలి. ఒక 3 రోజులు తొలిచాకు తలపాకు ఉంటుకప్పు దంచి నూనె వేసుకొని దంచి అంటించుకో. మొత్తం అంటించుకో. తొలిచాకు తలపాకు ఉంటుకప్పుడు జై శ్రీరామ్ అని అంటించుకో. నీలో ఒంట్లో అంతా ఆ యాకులో పోతుంది. జై శ్రీరామ్ అని అంటించుకో. పోకపోతే నేను అడుగు నిలబెట్టడుగు. ఏనా నిలబెట్టడుగు. పోకపోతే 3 రోజులు చేయి. మళ్ళీ చెప్తాను. పెద్ద కాయలు కోయాల. కోసి ఉప్పు పచ్చడి బుడబెట్టాల. 10 సార్లు దినం కూడా తాగాల. 10 సార్లు దినం 50 సార్లు తినాల. బాగా అయినాక ఏమో బాగుండి ఎత్తాలా. ఎత్తుతారులేవా. నేను చెప్తాను వాళ్ళకి. ఎత్తినాక నేనైతే ఇది తీసుకొస్తా. నేను బాగా చూపిస్తానే. నీ మాట నిలబెడతా. సరే అవ్వ. నీ మాట నిలబెడతా. సరే నేను చేసి చూపిస్తా. ఇది నాకు నీకేమంటే ఎట్లా నమ్మకం అంటే బెడ్ కానీ ఎంతమంది బాగా చూసా విన్నా కాబట్టి ఆ నమ్మకం వచ్చినా ఇప్పుడు అంతే. ఇది ఖచ్చితంగా చేయాలి. మీరు ఏమాగా చేసి నన్ను అడుగు. డైలీ గుడ్డు ఆమెడు పచ్చికారం ఎత్తు. ఉప్పు కారమే పులిగడి కూడా వేయకూడదు. సగం ఉప్పు సపరీ వానికి రాదు. కోసి ఉప్పు సపరిస్తే తినమను. మళ్ళీ తిన్నా సగం తినమను. వానికి రాదు. కాయని ఈ కలర్ కాయలు తిన్నాకాయ మళ్ళీ తిరుగున్న కాయ గిచ్చి గిచ్చి కూర్చోవాలి. అంతే దాన్ని పారేలా తినకూడదు. ఇప్పుడు 5 రోజులు నేను 5 రోజులతో 5 రోజులు ముచ్చండి మళ్ళీ తెచ్చుకోండి.
చదివినప్పుడు పాము పోతుంటేది ఎప్పుడు మా దగ్గరికి వస్తుంది తోటలోన ఎట్లా కొట్టాలా ఎప్పుడు తప్పించుకొని పోతుంది భయం అవుతుంది బాగా పాము నేనే పాము ఉంది రా అని ఇంటి అప్పుడు నేను ఆడు పాము పోతుంది రా అని ఇంటి దావులో పోతుంది దావులే కొట్టేస్తుంది 15 ఏళ్ళు ఉంటాయి నాకు అప్పుడు ఆ పిల్లలు కాదు ఉపవాసం 5 వారాలు అన్నం లేకుండా 5 వారాలు పుట్లకి పాలు పోయాయని చెప్పింటివి దోషం పోవాలని చేసింది అప్పటి నుంచి అన్ని మేలు జరుగుతున్నాయి అంతకుముందు అన్ని ఎదురవుతుండే ఇంకా అప్పటి నుంచి బాగుంది అది ఎద్దు ఏమనలేడా 86 ఏళ్ళకి ఎద్దులు తెచ్చుకున్నాను తెచ్చుకున్నాను అది అటు సంతలోనే ఏమనలే ఈడ ఏం ఈడ కట్టేసి మేత వేసిన నీళ్ళు దాపిన ఏమనలే మరి ఉపయోగమైనప్పుడు తగిలేకొచ్చింది ఇదేం బాగలేదని అనంతపురం సంత పోయి అమ్ముకొచ్చిన 10 వేలు అట్టంతోనే అమ్ముకొచ్చిన ఏమో పోయిందిలే అని మరి తెచ్చుకుందాం అనుకుంటున్నా మేలే పాప ఇచ్చినావు కదా ఫస్ట్ పెళ్లి చేసుకుంటే అది సంసారం సరిగ్గా కాలేదు వదిలేసి మరి బోడికి పోరా అంటే ఫస్ట్ పెళ్లి చేసుకుని అది సంసారం కుదరలే 3-4 సంవత్సరాలు అట్లా కాకపోయి విడిపోతుంది విడాకులు తీసుకుంటుంది మరి బుడికిస్తాను పోరా నేను అంటే నాకెవరు ఇస్తారులే పిల్లనని నా నెట్టికి తిరుగుతుంటే గాలికి దానికి ఎవరు పట్టించుకోకుండా గాలి తిరుగుతుంటే మరి పెళ్లి చేస్తే పాపం ఇచ్చినావు మాట ఇచ్చినావు అప్పటి నుంచి ఒకసారి వచ్చిపోయినా నీ చేస్తాను పోరా అన్నావు చేసిన తర్వాత వచ్చినాక అంతవరకు రాలేనన్ను చేసినప్పుడు చూసుకుందాంలే నాకు పెళ్లి చేసినప్పుడు కదా అనుకున్నా నన్ను ఏమనుకోకుండా వాళ్ళే వచ్చి వాళ్ళే అంత వాళ్ళే చేసి చూసుకుంటా ఏనా అంత ధైర్యం చేసి మరి 1,00,000 అప్పు చేసి ఎద్దులు తెచ్చుకుంటే అది ఎదురైపోయి 5 ఉంది ఎట్లా చేయాలో నాకు కంబం పడుతుంది అంత 10 కట్టేసిన నీ దగ్గర లక్షలు కట్టేసిన 10 లక్షలు కట్టేసిన అని ఇప్పుడు 5కే ఎదపడుతున్నా సర్లే ఇప్పుడు టమాటా పెట్టినది ఉల్లిపాయ పెట్టు ఉల్లిపాయ పెట్టినది టమాటా పెడతాను నువ్వు పెట్టున్నాను జరిగనుకో నిన్ను పట్టుకోలేను నాకు అన్ని కింద కన్ని పడిపోయినా లేపుకొచ్చినావు కాదది ఎప్పుడనేది నువ్వు నాకు చెప్పుకోకుండా నువ్వు ఎప్పుడు పెట్టాలి వచ్చినప్పుడు పలానప్పుడు పెట్టిరా ఉల్లిగడ్డ మంచిగా నీకు చూపుతా నీకు ఇచ్చిన చలితే వరకు నాది చేయండి అత్తలు కట్టి వచ్చి చలితే వరకు నాదే నీకు మంచిగా చూపిస్తా ఆపరేషన్ నాకు సక్సెస్ అవుతుంది మొక్కున్నాను సక్సెస్ అయింది డాక్టర్ సక్సెస్ అయితే సక్సెస్ కాదు మీ మీద బాగా వేసినాం మేము బాగా వేసినాం అనుకున్నాక మేలుందా లేదా జరిగిందవా జరిగింది ఇది అనుకుని జరిగింది బాగా నా కొడుకు ఆపరేషన్ నా ఇక్కడ కాదే నా ముత్యాలపల్లి అయితే ఇంత పబ్లిక్ ఏం చెప్తానంటే అన్ని అక్కడ చెప్పలేను ఏ పంట ఇత్తల్లా ఏం లేదు వర్షాలు ఎంత పట్టుకో ముత్యాలపల్లి చెప్పలేదు నేను ముత్యాలపల్లి పలాపాడి పలాపాడి వరకు ఏం చెప్పలేదు బయటకు వస్తే ఇవన్నీ చూపిస్తా పొలాలు ఇంత పబ్లిక్ ఏం చెప్తాంటే నేను పొలాలు సారి ఉండవు చూడు అని ఇంత పబ్లిక్ ముత్యాలపల్లి పబ్లిక్ చెప్పలేను నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు అది పాటతో సహా చెప్తున్నా వర్షాలతో సహా చెప్తున్నా ఈ పంట ఇచ్చుకోండి ఈ పంట లేదు వర్షం కూడా ఎలా వాడింది వర్షం కూడా వస్తుంది అది చాలా గురువు కూడా తగ్గుతుంది గాలి వాన వస్తుంది గాలి వాన బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పి భూమి తిండి అంత భూమి తేవా ఈ ఊళ్ళో ఉండగలను
ఏదో ఊర్లో అంటారు ఆ భూమి బీడు ఉంటారు అది సాగేసుకున్నావు. నీకు తక్కువ గుర్తుతో చూపిస్తా. ఆ చేను నీ చేను ఎక్కడ పోదు. ఆ చేను ఉంటుంది. నేను చెప్పి పంట పెట్టావు. వాడు ఊళ్ళో లేరు. బీడు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో. నీ చూపిస్తా. నీ అప్పుడు తీరుస్తా. కారులో వచ్చినప్పుడు లారీ తగిలింది అనమాట. లారీ తగిలినప్పుడు ఎదురుకున్నాడు మొత్తం ఇదంతా మొత్తం ఊడిపోయింది. మొత్తం కండ ఏం లేదు, ఇంకా లోపల మొత్తం కనిపించేది. మొత్తం పోతే ఇంకా డాక్టర్ పోతే 2-3 ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ఏదో ఫస్ట్ టైం ఇంతటితో అయిపోవాలని మొక్కున్నాం. మొక్కుంటే మీకు ఇది చేస్తామమ్మా ఉడిపోతాం మొక్కున్నాము. మొక్కునే బట్టి ఒక ఆపరేషన్ టైం మొత్తం అయిపోయింది. మొత్తం ఏం లేదు అసలు, చేతిలో కండ ఇదంతా మొత్తం ఏం లేదు, చేతి మీద ఇదంతా మొత్తం ఊడిపోయింది. ఇంకా వాళ్ళు ఒక దగ్గర హాస్పిటల్ పోతే అక్కడే కాదన్నారు. అక్కడ కాదు ఇక్కడ కాదంటే వేరే దగ్గర పంపించాము. తర్వాత మాకు ఇదంతా మంచిగా బాగా అయితే చేస్తామని మొక్కుంటే అమ్మవారిని మొక్కేందంట. మొక్కునే వాటికి ఒక దగ్గర అయింది, చేసాము. మొత్తం ఇప్పుడు మంచిగా అయింది పాపకి. ఎదురుగుంది కదా అమ్మా, ఇదేం అబద్ధం చెప్తానే, నేను జరిగినది చెప్తున్నాను నేను మీకు. ఏం చెప్తామంటే అది దురద లేకుండా చెండుబాకు పిల్లేకుండు యాపాకు పసుపు దంచి జే హనుమంతుకు చెండుబాకు యాపాకు పసుపు పిల్లేకుండు దంచి బాగా అయినాక ఈ పాపతో అమ్మవారి బాగా కొత్త కుండేది చెప్తాను. ఈ చెయ్యి రాదనుకున్నా మీరు. అవునవును రాదనుకున్నా మా ఎవరు చూడలేదు, వాళ్ళ నాన్నకు కూడా చూపలేదు చెయ్యి అట్లా అయిపోయింది. ఎందుకంటే ఎవరికి చూసినా మేము ఇద్దరమే చూసినాము. చూసి ఎవరు చూడకూడదు ఈ చెయ్యి అన్నట్టుగా మొత్తం బట్ట కట్టి హాస్పిటల్కి ఎత్తుకెళ్ళాం. వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న ఎవరు లేరు. అసలు ఆ చేయి చూస్తే ఇంక వస్తుంది రాదనుకున్నాము. మొత్తం అలా అయిపోయింది. మొక్కున్నాం. మీకు ఒడిపి మొత్తం ఇది మాకు మంచిగా జరిగింది అనుకో, మంచిగా చేయొచ్చింది అనుకో, మీకు ఇది చేస్తాము. ఒడిపి మొత్తం మొక్కున్నాము, మాకు ఇది అయిపోయింది. అసలు చేయి చూస్తే అసలు రాదనుకున్నాం మేము. మంచి పేరు శివరాజు పెట్టాల. శివరాజు అంటే శివరాజు అంటే అయితే నేను కరెక్ట్ నువ్వు గట్టి మాట నువ్వు పని మంచిగా జరిగిందా? ఇప్పుడు 5 నెలల భార్య గర్భవతుంది. 5 నెలల్లో గర్భవతుంది నా భార్య. 5 నెలలు ఉందా? అక్క నీకు ఎన్ని నెలలు? 14 ఏళ్ళు అయింది. నువ్వు నన్ను ఎత్తిసావు. ఇప్పుడు ఫస్ట్ నాన్నతే నమ్మలేను. నిన్నే చూపించినావు కదా. చూపించింటేనే సంతానం ఇచ్చినాను. నేను కూడా ఎంత ఉందో ఆడుకుంది. తిరిగి కాయ పట్టుకొచ్చుకోబో. నువ్వు పేరు శివరాజు పెట్టు. ఆడుకో అక్కడ నడిపోతున్నాను. పోయి తొలి కట్టి కాయలు కొట్టుకుని అని చెప్పినావు. పిల్లల నుంచి కొడుకునిచ్చి కొడుకు పుడతాడని చెప్పినావు. పోయి కాయలు కొట్టుకొని వచ్చిన తర్వాత ఇంక నాగప్పలకి 11 వారాలు పూజ చేయండి అని చెప్పినావు. 11 వారాలు చేసే లోపల ఆల్రెడీ నిలబడింది. నీకు ఇస్తాను నీ చెల్లికి ఎంత చెప్పిండే. సర్లే చెప్తాను. నమ్మలే ఫస్ట్ లా నన్ను తిట్టిన ముత్యాలమ్మ ఉంది అది ఏంటి పోతావు యాక్సిడెంట్ అయితే చచ్చిపోయింది అన్నమాట. యాచరికి వచ్చిందని ఇంక అన్నా చెప్తానన్నా. మా ఫ్యామిలీని మొత్తం నువ్వే కాపాడుతావు. బాగున్నాడే వచ్చినప్పుడు బాగుండే. ఇది మధ్యలో యాక్సిడెంట్ తగిలింది. తలకాయ తగిలినాక తలకాయ సరిగ్గాదు. ఇది తగిలి కూడా తలకాయ తగిలింది. యాక్సిడెంట్ జరిగింది అక్క. తలకాయ సరిగ్గి కొన్ని లక్ష పట్టి పెట్టావు. లక్ష పెట్టా బాగా కాలేదు. బుద్ధి వసా ఉండదు. ఎట్టంటే ఎట్టు మాట్లాడేది ఎట్టంటే అట్లుంటారు. ఇది పోవాలంటే తలపాకు పుంటికప్పు దంచి జై శ్రీరామ అని చేయాల. తులసాకు తమలపాకు తమలపాకు పుంటికప్పు దంచి నూనెకేళ్ళ
కర్పూరం 3 తడి నీళ్ళు ఎక్కి తలకాయ గంటిగా బాగా అయినాక 5 సార్లు వేసుకునేలా బాగా ఈ తలకాయ బాగా ఈ తలకాయ సరిగ్గా లేవు తలకాయ మంచి అవుతుంది. తలకాయ సరిగ్గా లేదు. ఓకే చేస్తా అనుకో. నా ఆర్థిక పరిస్థితి కూడా ముందు తలకాయ బాగా చేసుకో. తలకాయ ఆ ఉద్యోగం కావాలంటే పట్టుకుని నాది కాదమ్మా, నా బిడ్డకు ఉద్యోగం వస్తే పట్టి నీకేనమ్మాను. నేను ఫోన్లో చూశాను, ఫోన్లో చూసి వచ్చాము. ఒక 600 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాము. అయితే బాబు కావాలని చెప్పాము మీకు, బాబు వచ్చారు. అయితే వచ్చాము మీ దగ్గరికి, మళ్ళీ మీరు చెప్పారు రమ్మని. అయితే వచ్చి దర్శనం చేయించుకుందామని వచ్చాము. ఫోన్లో కాదు, ఇంతకుముందు వచ్చాను ఇక్కడ. వచ్చిన తర్వాత బాబు వచ్చి మొక్కేస్తే బాబు పుట్టింది. ఇద్దరు పాపలు నాకు. నన్ను నమ్మినోడు నేను మాట ఇస్తే మాట తప్పను, వాడు తప్పను తప్పదు కానీ నేను తప్పని మాట. మళ్ళీ ఇచ్చినాక ఆ బిడ్డ ఒప్పుకోడు. అట్లయితే లేకుండా ఈ సగం లేదు తిన్నది ముచ్చరా ఆ పుట్టని చెట్టు పుట్ట పాలు వేసి పుట్టుండే చెట్టుండాలా. పుట్టన్నాక చెట్టు ఉండాలంట పుట్ట మీద మళ్ళా దానికి పాలంటే దానికి ఓ 9 సంవత్సరాలు పుట్ట పాలు పెట్టు. వాడిని కరెక్ట్ కావాలంటే నువ్వు 9 సంవత్సరాలు పుట్ట పాలు పోయి. ఇప్పుడు పోయి నీ కానీ మాకాయ కొట్టవా, కొట్టి మార్గం కొట్టవా. నువ్వు సార్ డేట్ ముందుగా నువ్వు ఓ 10 రోజులు డేట్ వేద్దామనగా ఓ 9 రోజులు నువ్వు సాగలవా. ఆ నీళ్ళు పోగొట్టి తీసుకుంటావు. కానీ మీ నుంచి బయటకు పెట్టా, మీ నుంచి బయటకు వచ్చా ఎంత చేస్తావా? ఈ కాలైతే నడిచేకే రాదు. ఇక నేనేమనుకున్నా నాకే తెలుసు. ఏమన్నా ఉరేసుకొని చనిపోవాలి, ఏమన్నా వేసుకొని చనిపోవాలనే బాధ అయిపోయింది. బాత్రూమ్ పోతే బాధ విడిచిపోవాలా. ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు పోయేకి లేదు, ఇంట్లో నుంచి బయటకు పోయేకి లేదు. ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చొని ఇట్లా కానీ ఇట్లా ఎత్తిపెట్టెగ్గ అవుతుండదు, ఇట్లా ఎత్తిపెట్టెగ్గన అవుతుండదు. అవ్వ దగ్గర 3 సుట్లు తిప్పిన, 3 సుట్లు అవ్వ తిప్పింది. ఇంకా అప్పటి నుంచి నాకు కాలు 3 సుట్లు తిప్పి నువ్వు తిరిగితే బాగా అవుతావు అన్నావు. తిరిగినాను బాగా అయింది. నా కొడుకు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయింది. జ్వరం లేదు, ఏం లేదు. ఎట్లున్నారు పిల్లలు? మేమైతే వారంలోనే మళ్ళీ బ్లడ్ తక్కువ ఉంటే వారానికి జ్వరం వస్తుంటే డైలీ పోతుంటే ఇప్పుడు వారంలోనే 6 పాయింట్లు ఉండేది 10 పాయింట్లు అయింది. వారం గంటలేదు, 4 రోజులకి 4-5 రోజుల్లోనే తగ్గలేదు అసలు. మల్లెపూలు ఇచ్చింది, మల్లెపూలు ఇచ్చింది. ఎట్లా వస్తుందమ్మా? ఆయన తలుచుకునే పోతాము. ఏమైనా పిలిచిపోయినా ఆడ కూర్చోపోయా కూడా ఇద్దరు మేమే ఇద్దరు పోయి పని చేసుకొని వస్తాం అంతే. మెరుపు పెట్టినాము ఎట్లా చూడవా? పని చేసుకున్నాం అనుకున్నాను. నేను మొక్కలు పోయి చేసుకున్నాం అనుకున్నాను. కుళాయి పెట్టుకోతావు కదా, కుళాయి పూలు చెప్పరే. కుళాయి పూల్లో దొడ్లు బోరేం చేసి చూడవు కదా, బోర్ వేసిన ఒక దొడ్లో వాళ్ళు చెప్పరే పన్నాయి ముందు కడుతున్నారు. గుర్తులు ముందుగానే కడుతున్నారు. ఇల్లు కడుతున్నారు. మేము వచ్చి ఆడ నీళ్ళు ఎక్కించినావు దొడ్లో. ఇన్ని అడిగిలో పడతావని కానీ చెప్తున్నావు వాళ్ళకి. నీళ్ళు ఇన్ని అడిగిలు పడతా నీకు, నువ్వు ఇడే ఇల్లు కట్టించుకుంటావని కానీ చెప్తున్నావు వాళ్ళకి. వాళ్ళు కానీ మాకే చెప్పలేదు. అలా ఎవరు బాగా చెప్తుంది. మీరు ఫోటో ఎవరి దగ్గర కంటే మేము కానీ వచ్చినావు, నేను నమ్ముకొని వచ్చినాం. మేము కానీ అయితే వాళ్ళకి పన్నాయే వాళ్ళు బాగా
వాళ్ళు చల్లు కప్పట్టుకొని వచ్చిన వాళ్ళ ఇంట్లో పారాడుతున్నారు. వాళ్ళు అంటున్నారు మా ఇంట్లో సన్ని పిల్లలు పారాడుతున్నావు మా ఇంట్లో అంటుంది పారాడుతుంది మాకు మా ఇంట్లో ఉంది అంటున్నారు. అది పోండి మీరు అది పోతానా బాగా చూసి మేము కాపాడుతుంది అని చెప్పింది మాకు. కానీ చిన్ని పిల్ల అయినావంట, చిన్ని పిల్ల అయి నువ్వు దొడ్లో ఇల్లు కట్టించుకుంటున్నావు. నీకు ఫస్ట్ బోర్ వేపిస్తే నీళ్ళు వల్లేదు, ఆడైతే నీళ్ళు వల్లేదు. పడుకుంటే నీ దగ్గరకు వచ్చినారేమో, వచ్చి నేను నీ దగ్గర మొక్కని పోయినారు. నువ్వు మా ఊరికి వచ్చినా కొటాలపల్లికి వచ్చి నీకు ఇది నీళ్ళు పడతాయి నీకు ఎవరు చెప్పిండేది అని చెప్పినా. నువ్వు నీళ్ళు నువ్వే తెప్పించిండేది కానీ నీళ్ళు తెప్పించినావు. వాళ్ళ దొడ్లో బాగా ఇల్లు కట్టుకుంటున్నారు, బాగా పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, బాగున్నారు. మా ఇంట్లో సన్ని పిల్ల పారుతుంది, మా ఇంట్లో భయం అంటుంది, ముత్తామ బావ అంటున్నారు. కారు ఇబ్బంది, హైదరాబాద్ కారు ఇదే కలరు. అప్పుడు సన్న పాప కారు కంటం పడి తప్పించుకురా అయిపోయి తప్పించురా. ఇదే కారు చూసా నేను పాప రూపు పోయి వాళ్ళని తప్పించిన. వాళ్ళు కనుక్కోలేక నేను వాళ్ళ దగ్గరికి పోతే, నేను ఆడుకో వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు దూరం పోతాను. నేను వాళ్ళకి మంచి నేను పోతాంటే వాళ్ళు నన్ను దూరం పోతాంటే నా మనలో ఇప్పుడు ఓడి అనుకున్నాను, బుద్ధి లేక ఓడి అనుకున్నాను, నాలో పొరపాటు. ఈసారి గెలిపించుకున్నాను, నా మనవని అన్నాను వాళ్ళు గెలిపించుకున్నాను. ఏమో నా బుద్ధి పొరపాటు. ఈసారి నా మనం మీసాలు దిగుతాను. నేను గెలిపించినా కదా, ఇప్పుడు గెలిపించినానే లేదా మాడే తప్పినా. వాళ్ళు నా దగ్గర రాలేక అన్ని కథ చెప్పుకుంటున్నా. వాళ్ళకి నేను కావాలనుకుంటే నా మెట్లేకపోతే వాళ్ళకి ఎప్పుడు బాబు పూర ఎప్పుడుకుంటా. ఇప్పుడు వాళ్ళ అనుమతి ఉండాలనుకున్నామన్నా బయటకు వచ్చిన నేను అనుకున్నా. నేను ముందు చెప్పి తెచ్చిన మనకి తెచ్చిన ఫలాన్ని గెలుపుతాను, ఫలాన్ని ఓడిపోతాను బాగా చెప్పిన. ఇప్పుడు ఇస్తాను లోకేష్ బాబుని అడుగుతా నిలబెట్టాను తప్పదు. వాళ్ళ పోయి మీటింగ్ లో పోయి మనకి ఇచ్చి ఆపద్దు ఏం చెప్పినా. నువ్వే నీకేం మనకి ఇచ్చినా ఏమి నువ్వు నీకేం చెప్పినా, నువ్వు నాకేం చెప్పినావు చెప్పా పట్టడం అంతే కదా జరిగింది. అడుగుతావు జరిగింది కదా ఇచ్చిన పాపరుపుతో ఎన్నమాట పాపరుపుతో ఎన్నమాట పోయినా. హైదరాబాద్ లో రవికి తప్పిలని నేను పాపరుపుతో పోయినా. ఇప్పుడు పోతున్నా కూడా నేను కనుక్కోలేకున్నా. ఏం నాకేం బయటకు వచ్చినా ఎవరు అసెంబ్లీ కష్టపడినా తిరుగుకున్నా. ఎవరు వాడు ఇస్తారు, వాడు మీటింగ్ కట్టిస్తారు, వాడు రేట్లు ఇస్తారు. నాకు అన్ని ఆశలేవు. నేను స్వతంత్రంగా నిలబడకుండా చెప్పను. నీ అమ్మ నా ఈ గుడి తరఫున 2 కోట్ల పైన జరగాల. 2 కోట్ల పైన జరిపి నేను ముత్యాలమ్మంటలే చెట్టు కింద ఎమ్మెల్యేంత చెట్టు కింద కాయలు కాయాల. ఎమ్మెల్యేంత చెట్టు కింద కాయలు కాయాలి. ఎమ్మెల్యే చెట్టు కింద కాయలు కాయాలి. నా గురించి ఎమ్మెల్యేంత చెట్టు కింద కాయలు కాయలు కూడా కాదు. బాగా గుర్తుపెట్టుకో. ఆడపోయి చూసుకుని బాగాలే నీటికి వచ్చినప్పుడు అయిపోయి చెప్పిండే దాటి అది ఇప్పుడే 2 నెలలు 3 నెలలు పడుతుందంటారు. ముందు గోడు వద్దు మేము నెల 2 నెలలు ఉండాలా తగ్గిపోయినరా ఏడంటే వరకు వచ్చింది మేమే. దాటి ఉన్నాడు పొలకెళ్ళ బాగుందని చెప్పినాడు. దాడి బాగా నేను చెప్పినా వాళ్ళ కర్నూలు పోయింటే బ్లడ్ క్యాన్సర్ ఉంది బాగా కాదు నమ్మకం లేదని చెప్పినారంట. ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, ఆ అమ్మ దోలికి వచ్చింది జిమాల్ని మద్దాలు అమ్మ ఆడపిల్ల కొడుకు బాగా ఇడికి వచ్చినా బాగా అయింది. బిల్పెద్దరాకు చెండుబాకు కిలో గుండె చేసి దంచి తీసుకొని బాగా అనిపిస్తుంది. వాంటి రాకుండా అప్పుడు వాసన వస్తుంది, స్మైల్ వస్తుండే పక్కన నుండి స్మైల్ కొడుతుంది స్టౌల్ అనేది. ఇప్పుడు స్మైల్ ఏం రాదు, బాగుంది.
నాన్న నాకు తొలకు నచ్చింది వాసన వస్తుంది వచ్చిన్నాడు ఎప్పుడు చంద్రబాబు దిక్కినాక అప్పుడు మేడండి మీ చంద్రబాబు దిక్కలా మీ చంద్రబాబు దిక్కుతేనే చంద్రబాబు దంచి దిక్కలా నిన్న ఎవరికైనా ఉంటే కూడా చంద్రబాబు విలేకుండా ఎవరేం చేసుకోవచ్చు తలకాయ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేసుకోండి ఎక్కడైనా ఉన్నాళ్ళు జరిగినాలో ఈ ఆకు వాడండి వాడినా మీకు జరిగినాక నాకు గుడి దగ్గర రండి ఎవరికైనా పక్కన ఎక్కడ దూరం జరిగినా కూడా బాగైనా నా దగ్గర రండి ఈ పని చేసుకోవచ్చు జరిగింది చిక్కో తలకాయ వాసన వస్తుంది స్మైల్ వాసన వస్తారంటే తలకాయ సరికి అందులోకి పక్కన ఎవరు నింబడుతుండదంట పక్కన ఎవరు నింబడుతుండదంట వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త ఒకటే తలకాయలో ఎంత ఉండాలా వాసన వస్తుందంటే స్మెల్ బయటకు వస్తుందంటే చెవులో ఉండే డాక్టర్లు కాదని పంపించారు కదా నీ దగ్గరికి అమ్మా నేను చేసి చేస్తాను ఇంకా ఆయనకి ఇంకా పెద్ద రవిలు ఇంకా చేయాలంటే చేయాలని అని ఆకు తొలిచాకు తమలపాకు ఉడకప్పురు దంచి నోట్లో నీళ్లు ఊడతాయి నీళ్ళు ఉడతాయా నీళ్ళు ఊడతాయి అని పోయి అన్ని చేస్తాను తొలిచాకు తమలపాకు చెండుపాకు దంచి నూనెకేసి తలకాయ కట్టించు తలకాయ కంటించినాక అన్ని పచ్చటి తొలిచాకు తమలపాకు ఉడకప్పురు చెండుపాకు దంచాలా తలకాయ కంటించాల బాగా అయినాక నాకు మీరు వండుకోండి వండిస్తాను నేను ఇచ్చి చూపిస్తాను మీ ఊళ్ళో పుట్టిందా పుట్టకు పోయినాము అప్పుడు తిరిగినాము పుట్టింది నాగలో ఉన్నాయి నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళు భోజనం చేసింటే శివాలయం భోజనం చేసింటే వాళ్ళు చేయలు ఓం నమ శివాయ కడగల చేయలు సర్లేవా ఓం నమ శివాయ చేతులు కడగల బిచ్చ పెట్టే వాళ్ళకి బిచ్చ పెట్టినప్పుడు ఎల్లు అంటారా ఆ చేయి కడగల ఓం నమ శివాయ మళ్ళా ఆ కొంగుతో చూడతానంట అమ్మ చూడతాలా కొంగుతోనే అనా శివరాజు పెట్టాల శివరాజు శివరాజు సర్లేవా నా పేరు శివరాజు శివుడేనా అంటే చేయండి పిచ్చి పెట్టండి మీంటే పిచ్చి పెట్టి మీంటనే ఏనా పెట్టండి నువ్వు తెలవ కానీ పెట్టు ఏనా నువ్వు ఉండి కానీ పెట్టు అంతేలేవు అవి ఉన్నోళ్ళు ఉంటారు లేని ఉండి కానీ కానీ సంతోషంగా పెట్టుకుంటారు పెట్టు పని చేసుకో సర్లేవా శివరాత్రి నా పద్దు నువ్వు ఖచ్చితంగా పానకు పైసే తిరగ అయినా కూడా మీ పిల్లలు పెద్దగా అయినా ఏమైనా కూడా మీరు ఖచ్చితంగా శివరాత్రి నా పద్దు పానకు పైన సరేలేవా అట్లయితే మా అన్న గొప్ప చెప్తా శివుని యొక్క వరం నీకు ఇస్తానే బ్రహ్మయ్య చేస్తామమ్మా ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో పోయేటప్పుడు కాళ్ళు శివస్వామి కూడా పెట్టచ్చా శివస్వామి సరేలేవా అందుకే ఆయన అనుగ్రహం ఉండాలని శివుని అనుగ్రహం ఆయన దగ్గర ఉంటుంది ఆయన అనుగ్రహం ఉండాలని కర్ణాటక కోలార్ అక్కడి నుంచి వచ్చినాం ఇక్కడే 400 పైన రాత్రి ఎక్స్పెక్ట్ అదే మీరు ఇక్కడ వచ్చే కొందరికి 11 గంటలు చూడాలి పాటింపు ఇంకా చేస్తుంది ఇది గ్రహసమనము మీరు 40 రోజు మీరు ఏం చేస్తారు పడుకుంటారు 40 రోజు తొలిచాకు తమలపాకు ఉడకపు దంచి రాత్రి జయ అన్న అంటే ఎండు కొత్త
జాయమాన్ తిరగ ఈ అమ్మ ఫస్ట్ 4 గ్రాలు తిరగాల మళ్ళీ కూడా తిరగాల అటు 40 గ్రాలు తిరగాల ఫస్ట్ 4 గ్రాలు తిరగాల మళ్ళీ గుడికి ఈ గ్రహం ఈ నవగ్రహాలకి ఆంజనేయ ఇది ఈ మొగ్రహం పోకోకుంది ఎక్కడ పోలేదు ఆడ మంచికి మొగ్గులాగా వాళ్ళు పెరిగిపోదు మగ మంచికి ఆడ మంచి వాళ్ళు పెరిగిపోదు ఈ మొగ్గు తొలిచాకు తలపాకు జై శ్రీరామ్ తిరుమల ఆ తేపు ఇచ్చిన తొలిచాకు తలపాకు జై శ్రీరామ్ అని తిరుమల ఆ తేపు కూడా రావు జై శ్రీరామ్ తొలిచాకు అప్పుడు మీకే తెలుస్తుంది నువ్వు చేస్తావా చేపిస్తాను ఏది చెప్తావు కలిశాకు తమలపాకు తొలిచాకు తలపాకు ఉంటే కాబట్టి తలకాయకి అంటే ఎక్కడ పడ్డప్పుడు జై శ్రీరామ్ తిరుమల బాగా అయినాక ఆయన సరే తొలిచి మూల ఆకులు పెట్టలేక సమయం తొలిచి మూల ఆకుమాల ఆ గాయం బాగా అది కాదు చీమ ఉంది నేను చెప్పే చేస్తావా అది ఇంకా పీకలంటే ఏం చేస్తామంటే మైండ్ ప్లేసు పిలేకుండా దంచి అంటే అది అంత సురుసురు అంటేనా అదే కన్నీ పీకిస్తా పీకొచ్చి దీంట్లో కన్నీ కుళ్ళంతా కడిగి వచ్చి వేస్తా నీ కాలు నువ్వు చేయకుండా చేస్తా నువ్వు ఎన్ని కోతలు పెట్టినా కూడా ఎన్నో కోతలు పెట్టావు చాలా పెట్టినారు డాక్టర్లే దీన్ని ఇది కాలు వాసన పట్టింది వాసన పెట్టింది కాదు వాళ్ళు హాస్పిటల్ పోతుంటే నేను అవకాశం పోదారని నేనే పిలుచుకొని నేనా ఒక 5 రోజులు మా ఇద్దరు పశువులు కప్పడం పెట్టి లేకుండా అది తీసేసి చెండుబాకు పిల్లకుడు దంచి పసరు పిండి వచ్చే ఇది కాలు చీమ్ లేకుండా పోతే చీమ్ వచ్చే కాలు పండు ఇట్లా చక్కబెట్టు చక్కగా అంతే దీంట్లో సీమ్ ఉందంట ఈ సీమ్ వచ్చేటట్టు చేస్తా అది ఎంత కాడితే నీకు అంత ఒకరైతే అంటే కాలు నువ్వు మాయితే ప్లేసు ఒంటి కప్పులు దంచి అంటే కొన్నాళ్ళు సురుసులు అంటారు అన్నీ చింతలేదు కొన్నాళ్ళు తట్టుకో నీ అమ్మ మంచిగా నుంచి నీ అక్క మంచి నుంచి కాదు నీ అక్క బలం తగుండవు అది అంత పీక్ వచ్చినాక ఒక గాయం అవుతుంది బాగా అంటే వెళ్ళిపోయినట్టు బాగా ఎంత గాయం వెళ్ళిపోయినైతే అదంతా వస్తుంది చీమంత వస్తుంది అట్నే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు బాగా అయిపోతుంది దండనే అంత అది ఎంత పీక్ వచ్చింది ఇదంతా కళ్ళు పీక్ సీమ్ లోపల సీమ్ బయట కానీ నేను నమ్ముకొని ఇటుకు వచ్చిన బాగా అవుతుందని మన చెండు ఆ గాయం బాయికి చెండుబాకు వేపాకు పిలేకుండా దంచల వేపాకు చెండుబాకు పిలేకుండా దంచి పట్టిల మా పెద్దమ్మ కూతురు 4గురికి వచ్చినాయి ఎక్కడ వచ్చినాయి ఒకరికి బెంగళూరు అనంతపూర్లో అక్క నర్సు ముగ్గురు బెంగళూరులో ఉన్నారు అక్కలు ముగ్గురు బెంగళూరులో ఉన్నారు ఇచ్చినారు జాబ్ ని ఖచ్చితంగా వస్తుంది వెళ్ళండి అన్నారు బెంగళూరుకి వస్తుంది పోండి అన్నారు ఫస్ట్ సన్నగఢ్ లో వచ్చింది ఇప్పుడు మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అయింది ఇప్పుడు మా తమ్ముడికి హైదరాబాద్ లో వస్తుంది పోండి అన్నారు వచ్చింది నాకేంటండి మా తమ్ముడికి 24,000 ఇస్తారు మళ్ళీ జాబ్ వచ్చిందని నీ సంబంధం చావండి ఇప్పుడు బెంగళూరు నర్స్ అయినారా మళ్ళీ బెంగళూరు ముగ్గురు అయినారా ఇప్పుడు నీ తమ్ముడు 5 మంది 6 రోజులు జాబ్ ఇప్పుడు లాస్ట్ రౌండ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఒకటే ఉంది నేర్పిస్తా నాకు
సరే అవన్నీ ఫస్ట్ చొట్టగా అయిపోయింది నాకు. హాస్పిటల్ పోతే 3 నెలలు అవుతుంది తగ్గేదానికి అన్నారు. ఏం మాత్రలు వాళ్ళ ఏం వాళ్ళ మన అదే తగ్గిపోయింది. ఇంట్లో ఊరికే ఫోన్ లో ఫోటో తీసుకోపోయినా అన్నామా, మళ్ళీ మొక్కుని పోయినామా, మళ్ళీ బోనం పెడతామన్నా. మొన్న వచ్చినప్పుడు బోనం పెట్టిపోయినా. మాటే రాలేదు తల్లి, మాట అసలు మాట్లాడేదానికి కూడా అర్థం కాదు ఎదుటి వాళ్ళకు. అట్లునింది. మళ్ళీ మొక్కునేసరికి ఒక వారమే మళ్ళీ సరిగ్గా వచ్చేసింది. 20 రోజుల కన్నా నార్మల్ అట్లా వచ్చేసింది. మీరే చెప్పినారు అమ్మని మొక్కని మాట్లాడలేకపోయినా అనేసి మాటే రాలేదు మా. అట్లే ఉంది. మూడు కొట్టిన పచ్చివాతం ఆయనకి ఎప్పుడు రాకుండా ఆకితో 5 రోజులు దిక్కు అది మన ఎప్పుడు రాకూడదు. మన వస్తుంది రాకుండా 5 రోజులు దిక్కు. మన సంవత్సరం కల్లా ఏం లేకుండా ఉంటే ఆ పూజ కట్టి ఇది పచ్చివాతన నువ్వు ఫోటో చూసి ముక్కున్నావు. ఆ ఫోటో చూసి ముక్కేది చెట్టేది పోతుంది. ఇక ఏమో ముక్కుని చూపి చెల్లి ఇట కొట్టేస్తుంది. బాగైంది. చాలా మంది కానీ అట్లా వీటికి వస్తే కూడా మమ్మల్ని పిలిచా నాకు చెప్పాను. నా పలకింటే చాలు. నా పలకి ఎవరు ఇండిపోతారో అందరూ జరగాల. నా పలకింటే చాలు. నా పలకి దొరుకుతున్నాయి. మాకు కూడా కడుపు నొప్పి లేకుంటే తగ్గింది. చెల్లు చూసుకొని కడుపు నొప్పి లేచిందని చూసుకొని అనుకుంటే తగ్గింది. బుక్కాపురం అక్కడ బుద్ధోని దగ్గర పిల్లలు కాలే ఇంకా తిరుగుతున్నాం. పిలిచలే అమ్మ అయితే కానీ చెల్లు అనుకుని అనుకుంటుంటే జరుగుతున్నాయి. మునిగి తలబడి తిరిగి వచ్చి పండు కూర్చోండి పండిస్తా. అంటే యూట్యూబ్ లో మళ్ళీ నేను సెర్చ్ చేసినాను. సెర్చ్ చేస్తానే ఇంకా చూసిన అమ్మవారిని. ఇవన్నీ చెప్పేటివన్నీ చూసినావా. మళ్ళీ పోయినసారి వచ్చిపోయినా వీడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోయినప్పటి నుంచి మళ్ళీ బాగున్నాము. నిమ్మకాయలు ఇచ్చినారు. ఇన్ని వడి పట్టుకున్నా. అవి అప్పటి నుంచి నేను హాస్పిటల్కి అయితే పోలేవు. మీరు ఇచ్చిన చాలా పెట్టినానవ్వా. చాలా హాస్పిటల్ అంటే తెలియదవ్వా. ప్రతిరోజు హాస్పిటల్ సెలైన్లు బీపీ చెకప్ ఇవి అవి ఏదో ఒకటి. లాస్ట్ ఇంకా సర్జరీ చేయించుకునేద్దాం అనుకున్నా. ఇంకా కానీ మళ్ళీ నేను సర్జరీ వద్దు ఏమొద్దు. రోజు 50 నిమ్మకాయ తిను. నువ్వు ఓప్పుడే పెద్దగా నీళ్ళు తాగు. ఏమి కాదు. ఆఫీస్ వద్దు. నీ కోత లేకుండా చేస్తా. నాతో అవుతాను. కోత కునిచ్చే వద్ద కాల్ చేసి తీస్తాయా. నేను కోత పెట్టి నాకు కాల్ చేసి తీస్తాను. నాకు నేను చెప్పిన చెయ్యి. నువ్వు ఆ కోత గుడికి సాయం చేయి. కోసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి మేలుంది. అసలు బాగలేదు. ఆ పాప చూసి ఎందుకు ఇట్లా అవస్థ పడుతున్నావు, ఒకసారి హాస్పిటల్ కి వద్దు, ఇంకా ఒక్కసారి ఓపిక తెచ్చుకొని ఇదికి రా అనింది. పోయినసారి వచ్చిపోయినావా. ఒక 3 వారాలు అయింది. శుక్రవారం వచ్చిపోయినా నిమ్మకాయలు ఇచ్చినారు. ఆ రోజు నుంచి ఏ హాస్పిటల్ పోలేము. అదే మీరు తినమన్నారు. చెప్పింది తిన్నా మళ్ళీ అమ్మవారికి మొక్కుకొని పోయినా. మీరే చెప్పినారు మీరు దండం పెట్టుకొని మొక్కుకొని పో, నేనున్నా నేను చూసుకుంటా నీకేం పోనేనన్నారు. ఆ రోజు నుంచి ఏ హాస్పిటల్ కి పోలే. బాగుంది. కావాలంటే చేను తగ్గుతుంది. డాక్టర్ కన్నా ఎక్కువ కదా తిగులు చేస్తుంటే పిల్లలు కాలే తిగులు చేసి మొన్న పోయిన నెల వచ్చిన అన్నిటికి తలకాయ నొప్పి అయితే లేదు వచ్చిన వాళ్ళు ఉంటాయి. ఇంకా అవైతే పిలిచలే. సంవత్సరం లోపలే జరిగిందవా. వీడికి వచ్చినాక అన్ని జరిగినాయి మాకు. పెద్ద మాట వినుకోకుండా గుడికి వస్తానని సగం దావలో దిగిపోయినావు. యాడికో పోయి కూడా వెనక్కి వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు చేర్పిస్తా ఈసారి పోతే వెనక్కి రాడు అని చెప్పినావు. చెప్పిన మరుసటి రోజే పోయినాడు ఇంట్లో నుంచి. సంవత్సరం లోపల తెంపుతానన్నా సంవత్సరం కూడా కాకుండా తెగిపోయినాడు. సంవత్సరం కాగానే
నీకు తెలుసా నువ్వు తెలిసింటుకొని తెంపుతానన్నావు తెంపినావు. ఇప్పుడు ఇండ్లు కట్టించినాం 20 లక్షలు పెట్టి ఆయన నమ్ముకుని పోయినాక ఇంటికి వచ్చి తలగొట్టిపోయినాకే మళ్ళా మాకేం చెప్పలేదా అమ్మ తలగొట్టిపోయినాకే అయింది. అయినా మాకు అయింది కదా ఇల్లు అయింది 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అనుకున్నారు అయ్యలేదు ఇల్లు నేను నమ్ముకొని తలగొట్టిపోయినాక 6 నెలల కల్లా ఓపెనింగ్ అయిపోయింది. అసలు వస్తుండలేదు ఇంటి ముందుకు ఎట్లా వచ్చినా అట్లా ఒక పోతుంటారు దావబట్టుకొని గుడిసెలు వాళ్ళు ఏం పిలుస్తావాలి అంటుండ్రు. ఇప్పుడు ఎవరు పోయేవాళ్ళు వాళ్ళ కూర్చుని గురించి మా పోతే లేచి మాకు గురి చేస్తారు. లేదు అసలు పిలిచి మాట్లాడిస్తుండలేదు కనపడితే బయటకు పోయిస్తుంటే